ओम श्री गुरुभ्यो नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदनीरदेन्दुघनसारपटीरमराळमल्लिका हारतुषारफेन रजताजलकाशफणीशकुन्दमन्दारसुधापयोधि शिततामर सामर वाहिनी शुभाकारतनुप्पु निन्नु मदिगानगनेन्नडुगल्गु भारती। गुरुभ्यो नमः। महागणाधिपतये नमः। महासरस्वत्यै नमः। हरिः ओम। ముందుగా తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు హేమళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హేమళంబి నామ సంవత్సరము అనగా 2017-2018 ఫలితాలు. ఇప్పుడు 2017-18 హేమళంబి నామ సంవత్సరంలో ధనురాశి వారి యొక్క ఫలితాలు తెలియజేస్తున్నాను. ఈ ధనురాశి మూలా నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1వ పాదము, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదో ధనస్సు. ఇవి ఈ 9 పాదాలు కలిపి ధనురాశిలోకి వస్తున్నది. ధనురాశి వారికి ఈ సంవత్సరము ఆదాయ వ్యయాలు: ఆదాయం 8, వ్యయము 11, రాజపూజ్యము 6, అవమానం 3. వీరికి సెప్టెంబర్ 12 వరకు గురుడు 10వ ఇంట లోహమూర్తి, తదుపరి 11వ ఇంట సువర్ణమూర్తి. శని సంవత్సరమంతయు 1వ ఇంట సువర్ణమూర్తి. ఆగస్టు 17 వరకు రాహువు 9వ ఇంట, కేతువు 3వ ఇంట తామ్రమూర్తులు. తదుపరి రాహువు 8వ ఇంట, కేతువు 2వ ఇంట తామ్రమూర్తులుగా సంచారం ఉంటుంది. ఈ రాశి వారికి విద్యా సంపత్కరుడైనటువంటి గురువు సంవత్సరాది నుండి 2017 సెప్టెంబర్ 12 వరకు రాజ్యస్థానంలోను, తదుపరి సంవత్సరమంతయు లాభస్థానంలోను సంచారం చేస్తాడు. శని సంవత్సరాది నుండి జూన్ 19 వరకు జన్మరాశి, తదుపరి వక్ర గమనముచే జూన్ 20 నుండి అక్టోబర్ 25 వరకు వ్యయరాశి, తదుపరి అక్టోబర్ 26 నుండి సంవత్సరాది వరకు జన్మరాశిలోనూ సంచారం ఉంటుంది. రాహు సంవత్సరాది నుండి 2017 ఆగస్టు 17 వరకు భాగ్యస్థానంలోనూ సంచరిస్తాడు. కేతువు సంవత్సరాది నుండి ఆగస్టు 17 వరకు తృతీయంలో, తదుపరి సంవత్సరాంతము ధనస్థానములోనూ సంచరిస్తాడు. మొత్తం మీద పరిశీలింపగా వీరికి గురుడు ఒక్కడే యోగిస్తుంటాడు. గురువు శుభ ఫలితాలను ఇస్తాడు. రాహువు ఆగస్టు 17 వరకు అనుకూలంగా ఉంటాడు. శని బలము, కేతు బలము అనుకూలంగా లేదు. గురువు రాజ్యస్థాన సంచారం వలన సకల కార్యాలు సిద్ధి, పుత్రమూలకంగా లాభాదులు. శని జన్మస్థానంలోనూ ద్వాదశ స్థానంలోనూ సంచారం వల్ల శ్రమ, తిప్పట, అలసట ఇలాంటివి, కొంత ధన వ్యయము, కాలయాపన, వృధా శ్రమ, చింత పడుతుండటం, ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలుగుతుంటాయి శని ప్రభావం వల్ల, ఏలినాటి శని ప్రభావం వల్ల. రాహువు భాగ్యరాశిలో సంచారం చేయటం వల్ల పుత్రమూలకంగా సుఖము, పుత్ర సౌఖ్యం కలుగుతుంది, పుత్రమూలకంగా సుఖము కలుగుతుంది, ధన లాభాదులు ఉంటాయి, దేవతా ఉపాసనలు. అష్టమ రాశి సంచారం వల్ల మనో వ్యాకులత ఉంటుంది, మానసికంగా ఆందోళన, మానసికమైన ఇబ్బందులు, స్థాన చలనములు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, కొంత ధన ఖర్చు, ధన నష్టాలు జరుగుతుండటం. కేతువు తృతీయ రాశిలో సంచారం వల్ల మానసికమైనటువంటి బాధలు, ఇబ్బందికరంగా ఉంటుండటం. సోదరులతోటి కొంత కలహాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ద్వితీయ రాశిలో సంచారం చేసేటప్పుడు మానసికమైన ఆందోళనలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కొంత కారణము లేని భయం కూడా ఉంటుంది. మొత్తం మీద పరిశీలించగా గురుబలం చేత ఎంతటి కార్యాన్నైనా సరే అవలీలగా సాధిస్తారు. విద్యార్థులు బాగా కృషి చేయడం వల్ల గొప్ప గొప్ప గ్రేడ్లు సంపాదిస్తారు, మంచి మార్కులతోటి ఉత్తీర్ణులవుతారు.
ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వారికి పై అధికారుల చేత మెప్పు, అభివృద్ధి బాగా ఉంటుంది. అధికారుల మన్ననలో పొందుతారు. వ్యవసాయ రంగాల వారికి 2 పంటలు కూడా అనుకూలంగా వస్తాయి. అనుకూలంగా ఉంటుంది. బాగా అభివృద్ధి కనిపిస్తుంది. ఫైనాన్సు, వడ్డీ వ్యాపారులు సంవత్సరారంభం నుండి మధ్య వరకు లాభాదులు గడించటం, చివరలో కొంత ఇబ్బందులు, ధనపరమైన ఇబ్బందులు కలుగుతాయి. ధన నష్టాలు కొంత పొందవలసి వస్తుంది. న్యాయవాదులు, వైద్యులు, కళాకారులు వీళ్ళు సన్మానాలను అందుకుంటారు. బాగా అభివృద్ధి ఉంటుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీల వారులకు కొంతవరకే లాభాలు ఉంటాయి. వృత్తి పనివారులకు, చేతి వృత్తి పనివారులకు సామాన్యమైన ఫలితాలు ఉంటాయి. ఏలినాటి శని ప్రభావము జన్మ వ్యయ రాశులందు సంచారము చే, రాహు అష్టమ రాశి సంచారము చేత ఎంతవారికైనా సరే బాగా ఇబ్బంది పెట్టి మానసికంగా కుంగదీస్తుంటుంది. ధన స్థాన చలనాలు, కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. ఈ ధనురాశి వారికి అదృష్ట సంఖ్య 3, 1, 2, 5 తేదీలు కలిసి వస్తుంటాయి. ఆది, బుధ, గురువారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. శని దోష నివారణ కొరకు మందపల్లిలో శనిదేవుని యొక్క తైలాభిషేకము, శని జపము 19,000 జపము, తర్పణము, తద్దశాంశము తర్పణము, తద్దశాంశము హవనము, పూర్తి సంఖ్య జపము, దాంట్లో 10 వంతు క్షీరతర్పణము, దాంట్లో 10 వంతు హోమము, ఇవి చేసుకోవాలి. రాహు శనులకు జపం పూర్తి చేయాలి. రాహువుకి 18,000, శనికి 19,000 సంఖ్య. రుద్రాభిషేకాలు, తిలదానాలు, శనిదానాలు చేయటం, మినువులు దానం చేయడం, దుర్గాదేవి సంబంధమైనటువంటి కుంకుమార్చనలు, చండీ సప్తశతి పారాయణలు, సుబ్రహ్మణ్య ఆరాధన, స్తోత్ర పారాయణలు, మంగళ శుక్రవార నియమాలు కొంతవరకు ఈ రాశి వారికి మేలు చేస్తుంటాయి. ధనురాశి వారికి ఏప్రిల్ నెలలో స్వస్థానానికి వెళ్ళే అవకాశాలు, స్వస్థాన ప్రాప్తి కలుగుతుంది. ధనలాభము, కీర్తి, సంతోషము, ఆరోగ్యము, స్త్రీ పురుషులు భార్యాభర్తల మధ్య అన్యోన్యమైనటువంటి సంభాషణలు, తీర్థయాత్రా ఫలము, దేవతానుగ్రహ సిద్ధి, సమయానుకూలంగా పనులు చేసి సాధించటం, భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు, ఆకస్మిక ధనలాభాలు, ఇవి ఏప్రిల్ నెలలో కలిగే ఫలితాలు. మే నెలలో గృహమున మంగళ తోరణములు, శుభకార్యములు, ఆకస్మిక ధనలాభములు, వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చుట, నూతన వస్తు వస్త్రాభరణములను కొనుగోలు చేయుట, వాహన ప్రాప్తి, కీర్తి, పేరు ప్రతిష్టలు పెరిగి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. శుభప్రదంగా ఉంటుంది. జూన్ నెలలో యత్న కార్యసిద్ధి, చేసేటువంటి కార్యంలో సిద్ధిస్తుంది. శరీరం సుఖంగా ఉంటుంది. ధనధాన్యాల యొక్క అభివృద్ధి బాగా ఉంటుంది. ధనలాభాదులు, విశేషమైన వస్తు సంగ్రహణ, అందరికీ ఆనందము, సుఖ సంతోషాలతోటి వర్ధిల్లటము, సత్ప్రవర్తన, పెద్దల ఎడ గౌరవము, పెద్దలను గౌరవించడం మొదలైనటువంటి శుభప్రదమైన లక్షణాలు ఉంటుంటాయి. జూలై నెలలో తను అనుకున్నవి తక్షణమే అవటం, కోరినవి లభించుట, దేహమంతా ఆరోగ్యంగా ఉంటుంది. శరీర సౌష్ఠవము, బంధువులతో సంతోషపడుతూ చక్కగా మాట్లాడుకుంటూ మధురమైనటువంటి పదార్థాలను భుజించటం, ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుండటం, మానసిక ఉల్లాసము, కోరిన విధంగా స్థాన చలనములు, పై అధికారుల యొక్క ఆదరణ, అండదండలు పూర్ణంగా లభిస్తాయి. ఆగస్టు నెలలో శుభాశుభ మిశ్రమ ఫలితాలు. పనియందు అలసత్వం వదిలిపెడుతుంది. కార్యదీక్షతోటి ముందుకు నడుస్తారు. కార్యసాధనకై అధికారులను సంప్రదిస్తుంటారు. ఒత్తిడికి లోనవుతుంటారు. నూతన వ్యాపార అవకాశాలు బాగా లాభిస్తాయి. యత్న కార్యసిద్ధి జరుగుతుంది. సెప్టెంబర్ నెలలో చేతి నిండా పని దొరుకుతుంది. ధనార్జనకు మార్గం సుగమం అవుతుంది. ధనార్జన బాగా ఉంటుంది. మంచి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. కాంట్రాక్టులు, నూతన ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. శరీర ఆరోగ్యము, మంచి శుభ లక్షణాలు, మృష్టాన్న భోజనం, మధుర ఫలరసాలను సేవించటం, సన్మానములు ఆనందంగా ఉంటాయి. అక్టోబర్ నెలలో ధనురాశి వారికి అలసత్వంగా ఉంటుంది. అనాచారం తొలగుతుంది. ఆశించిన దానికంటే మిక్కిలి ధన లాభాదులు బాగా కలుగుతాయి. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. బంధుమిత్రులతోటి సంతోషము, సదా ఆరోగ్యం, రాజ సంభాషణ, దర్శనము, అధికారులతోటి సత్సంబంధాలు ఏర్పడుతుంటాయి. నవంబర్ నెలలో రుణములు తీర్చడానికి చాలా కష్టపడి సంపాదిస్తారు.
చాలా కష్టపడి ధనాన్ని సంపాదిస్తారు. ధర్మ మార్గంలో నడుచుకుంటారు. ఆధ్యాత్మిక చింతన కూడా బాగా పెరుగుతుంది. సమస్త దోషాలన్నీ కూడా తొలగిపోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. మీ యొక్క ప్రతిభ చేత అందరినీ మెప్పిస్తారు. డిసెంబర్ నెలలో వ్యవహార ప్రతిబంధకాలు వీటన్నిటినీ కూడా అధిగమించి జయిస్తారు. కార్యసాధన చేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ధన సంపాదన బాగుంటుంది. రుణములను తీర్చగలుగుతారు. అప్పుల బాధ తగ్గుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. జనవరి నెలలో ఇతరులకు మంచి సహాయ సహకారాలు అందిస్తారు. మీ ప్రతిభకు పురస్కారము, క్రమశిక్షణతో వ్యవహరించి కార్యసాధన చేస్తారు. కుటుంబము కొరకు కొంత ధన వ్యయాన్ని చేస్తారు. ఫిబ్రవరి నెలలో భార్యాపుత్రులతోటి ఆనందంగా గడుపుతారు. శరీర సౌఖ్యము, యశస్సు, కీర్తి, వర్చస్సు, స్త్రీ సౌఖ్యము, మణులు, రత్నములు సేకరించడం, కొనుగోలు చేయడం, ధనప్రాప్తి, సదా ఆరోగ్యము, సుఖశాంతులు, సహనంచే కార్యసాధన, నూతన వస్త్రాభరణాల ప్రాప్తి కలుగుతుంది. మార్చి నెలలో మనోధైర్యము, శుభవార్తా శ్రవణంచే ఆనందం కలుగుతుంది. కీర్తి, వృద్ధి, బలము, తేజస్సు ఇవన్నీ కూడా అభివృద్ధి అవుతాయి. ఎల్ల చోట్ల కూడా జయము, సుఖము, సభలలో జయము, సభల్లో పైచేయిగా ఉండటం, దైవానుగ్రహము చేత చేసే పూజా ఫలము చేత శత్రువులు వెనక్కి తగ్గుతారు. పూర్వపు ఆస్తులు కలిసి వస్తుంటాయి. ధన ధాన్య లాభములు, భూ పుత్ర సౌఖ్యాలు ఇవన్నీ కూడా కలుగుతుంటాయి. ధనురాశి వారికి ఈ సంవత్సరము విశేషంగా శని జపము, రాహుకేతువుల యొక్క జపాదులు, సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలు, దుర్గాదేవి కుంకుమార్చనలు ఇలాంటివి చేసినట్లయితే శని ప్రభావం, రాహు ప్రభావాన్ని తొలగి అంతా చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇవి ధనురాశి వారి యొక్క లక్షణాలు ఈ సంవత్సరం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సతు.